హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్. ఈరోజు మా పాప గుండు ఫంక్షన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. కంప్లీట్ వ్లాగ్ అయితే షేర్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మా ఫ్రూటీ పాపకైతే మేము ఇప్పుడు 9th మంత్లో గుండు చేయించామండి. చాలామంది 9th మంత్లో ఇంకా 11th మంత్ అది మిస్ అయితే 3rd ఇయర్లో చేయిస్తూ ఉంటారు కదండి. మేమైతే ప్రజెంట్ 9th మంత్లో మా పాపకి ఇంటి దేవునికి అయితే గుండు చేయించామన్నమాట. ఇదే అండి టెంపుల్. మేమున్నది వచ్చి మదనపల్లి. ఈ టెంపుల్ వచ్చి పీలేరు దగ్గర అనమాట. ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే ఈ టెంపుల్ గురించి ఐడియా ఉంటుంది. చూస్తున్నారు కదా, మా ఫ్రూటీ పాపకైతే ఇలాగా తల వెంట్రుకలని ఇచ్చామన్నమాట. ఏ మాత్రం ఏడ్చకుండా చాలా సపోర్ట్ చేసింది. అస్సలు ఏడవలేదు. బట్ ఏంటంటే రైమ్స్ పెట్టించాము, అలా చూసుకుంటూ మొత్తం తీయించుకునేసింది. చాలా బాగా కోఆపరేట్ చేసింది. అలాగే మా అమ్మ వాళ్ళు నాకైతే వడిబియ్యం పెట్టారనమాట. మీకు అదంతా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేశాను. వీడియోని కంప్లీట్గా చూసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, మా ఫ్రూటీ పాప క్యూట్గా ఉంది కదా. గుండు చేయించే కన్నా ముందు తన హెయిర్కి ఇలాగ చిన్న పిలకలు వేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను గుర్తు కోసం. అలాగే ఇలాగ కొన్ని మల్లెపూలతో తనకైతే చిన్నగా కృష్ణ కప్పు కూడా వేసుకున్నాను అనమాట. మళ్ళీ వెంట్రుకలు తీసేస్తే కుదరదు కదండి. సో పుట్టు వెంట్రుకలతో తనకైతే ఇలాగా చిన్న కప్పులాగా వేసి మెమరీ కోసం దాచుకున్నాను అనమాట. దీనికి కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో. ఇదంతా బిఫోర్ హెయిర్ తీయకముందు అనమాట. ఇలాగా గుర్తుకుంటాయని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. టెంపుల్కి ఏమేమి కావాలో ముందు రోజు నేను ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇంకా పూజకు కావాల్సిన వస్తువులన్నీ నేను ముందుగానే ఏర్పాటు చేసుకున్నాను. టెంపుల్లో పూజారి వాళ్ళ భార్యకి మేమైతే వడిబియ్యం పెట్టాలనుకున్నాము. సో అందుకోసం చీర ఇంకా వడిబియ్యంకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాము. అలాగే వాళ్ళకి స్వయం పాకం కూడా ఇవ్వాలనుకున్నాము. సో వాటి కోసం అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, అలాగే పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ముందు రోజు నైటే. టెంపుల్కి వెళ్ళే మార్నింగ్ అనమాట. చూసారా ఎంత యాక్టివ్గా ఆడుతోందో. చక్కగా రెడీ అయిపోయింది. ఇలాగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. చూసారా, నెక్స్ట్ ఎర్లీ మార్నింగే బయలుదేరామండి. 6:30, 6:40 అంతా మేము ఇంట్లో నుంచి అయితే బయలుదేరేసాము. చూసారా ఎంత క్యూట్గా అల్లరి చేస్తోందో. చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఎక్కువ ఏడుపు అనేది ఉండదన్నమాట. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. టెంపుల్కి స్టార్ట్ అయ్యే ముందు కార్కి అయితే ఇలాగ పూజ చేసుకొని టెంకాయ కొట్టి అయితే బయలుదేరేసాము. ఇంకా దారిలో అయితే మా సిస్టర్ వాళ్ళని ఇంకా మా అత్తయ్య వాళ్ళని అయితే పికప్ చేసుకున్నాము. టెంపుల్కి చేరేసరికి 9:30 అలా అయ్యిందనమాట. జస్ట్ ఇక్కడ నుంచి 1 అవర్లో వెళ్ళిపోవచ్చు అనమాట. తిరుపతి దగ్గర పీలేరు దగ్గర అనమాట ఈ గుడి. చాలామందికి తెలిసే ఉంటుంది. చూసారా, ఇలాగా కార్కి అయితే పూజ చేసుకొని మేమైతే చక్కగా బయలుదేరేసాము. జస్ట్ ఇక్కడ నుంచి 40 minutes to 1 hour లోపలే పడుతుందండి ట్రావెల్ టెంపుల్కి. కొంచెం దగ్గరే, పీలేరుకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా ముందుగానే వచ్చేస్తుంది టెంపుల్. మేమైతే మధ్యలో టిఫిన్స్ కాగి తర్వాత అయితే టెంపుల్కి బయలుదేరాము.
9:30కి అలా రీచ్ అయ్యాము టెంపుల్కి. చూసారా, టెంపుల్కి వచ్చేసాము. లగేజ్ అయితే చాలా ఉండింది. అందరం ఇలాగ లోపలికి వెళ్తున్నాము. ఇది టెంపుల్ బయట అనమాట. ముందు చాలా చిన్నగా ఉండిందనమాట టెంపుల్. తర్వాత చాలా పెద్దగా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుంటుంది టెంపుల్. రోడ్డు పైనే ఉంటుంది టెంపుల్. తిరుపతికి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని రీచ్ అయ్యే వెళ్తారనమాట. సో అందరికీ తెలిసే ఉంటుంది ఈ టెంపుల్. చూస్తున్నారా, మా గీష్మిక పాప వాళ్ళ నాన్నమ్మతో ఆడుకుంటోంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇది టెంపుల్ బయట అనమాట. ఇలాగా టెంపుల్లోకి వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చాం కదండి, అవైతే పంతులు గారికి ఇచ్చేసాము. స్వామివారికి అలంకరించాలి కదండి, సో పూలు, పూజకు కావాల్సిన వస్తువులు అయితే స్వామికి అయితే ఇచ్చేసాము. ఇంకా తర్వాత పాపకి గుండు చేయించాలి. అంతకన్నా ముందు నాకు కూడా మా పుట్టింటి వాళ్ళు వడిబియ్యం తీసుకొచ్చారు. సో గుండు చేసుకునే కన్నా ముందు అమ్మ వాళ్ళైతే నాకు, పాపకి, మా వారికి బట్టలు అయితే ఇచ్చేసారనమాట. తర్వాత గుండు చేయించుకొని స్నానం చేసుకొని ఆ బట్టలు కట్టుకోవడమే. చూసారా, గుండు చేసుకోకముందు ఇలాగా అందరితో ఫొటోస్ అయితే దిగిందనమాట పాప. చాలా అల్లరి పిల్ల. ఇలాగా నానమ్మ, తాతయ్య, అమ్మమ్మలతో బాగా ఎంజాయ్ చేస్తుంది మా గీష్మిక పాప. ఇంకా కాసేపట్లో గుండె అయిపోతుంది. ఇలాగ అందరితో ఫొటోస్ అయితే తీయించుకుంది. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఇప్పుడు ఈ గుడి అయితే మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారు. అంతకన్నా ముందు పాత చిన్న గుడి ఉండిందనమాట. ఇదే అనమాట, ఇది పాత విగ్రహం. ఇప్పుడు మళ్ళీ కట్టిన తర్వాత మళ్ళీ వేరే విగ్రహం పెట్టారనమాట. పాత గుడి అలాగే ఉంది. గుండు చేసే కన్నా ముందు అమ్మ వాళ్ళు మా ముగ్గురికి అయితే బట్టలు అయితే ఇచ్చేసారనమాట. చూస్తున్నారు కదా. ఇంకా తర్వాత పాపకి గుండు అయిన తర్వాత, స్నానాల తర్వాత, మా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో నాకైతే వడిబియ్యం ఇస్తారు. తర్వాత పూజారి భార్యకు కూడా మేమైతే స్వయం పాకం ఇంకా వడిబియ్యం తీసుకొచ్చాము. అవి కూడా మేమైతే వాళ్ళకి ఇస్తాము. ఆ కంప్లీట్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ఇప్పుడైతే అసలు సిసలైన టాస్క్ అయితే స్టార్ట్ అవబోతోంది. అదే అండి, మా గీష్మిక పాపకి గుండు చేస్తాము. చూసేయండి మీరు కూడా తన అల్లరిని, ఎంత చక్కగా గుండు అయితే ఏడ్చకుండా తీయించుకుందో. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. చూసారా, చాలా సైలెంట్గా అయితే కూర్చోంది. ఫస్ట్లో కొద్దిగా అల్లరి చేసింది. తర్వాత మొబైల్ ఆన్ చేసి అందులో రైమ్స్ పెట్టేసరికి చాలా కామ్గా, అస్సలు అల్లరి చేయకుండా, కదలకుండా తీయించుకునేసింది. రైమ్స్కి ఇంతగా అడిక్ట్ అయిపోయింది అని మాకు ఇప్పుడే తెలిసిందండి. అస్సలు అంటే అస్సలు ఏడవలేదు. మొబైల్ చూస్తూనే ఉంది. ఆయన పాటికి ఆయన గుండు చేస్తూనే ఉన్నాడు. అస్సలు కదలలేదు. ఒక బొమ్మలా కూర్చొని మొత్తం తీయించుకునేసింది. చూస్తున్నారు కదా. మధ్యలో యాడ్స్ వచ్చినప్పుడు మాత్రం అట్లా కదులుతుంది, లేదంటే అలాగే చూస్తూనే ఉంది బొమ్మలు. ఆయన చక్కగా ఒక 10-15 మినిట్స్లో మొత్తం గుండు అయితే తీసేశాడు. చాలా బాగా కోఆపరేట్ చేసింది. రైమ్స్ ఉంటే చాలు ఏమైనా చేస్తుంది అని అనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు, అలాగే బాగా నవ్వుకున్నారు కూడా. నేనైతే చాలా టెన్షన్ పడుతూనే ఉన్నాను చాలా రోజుల నుంచి. గుండు ఎలా చేయించుకుంటుందేమో, ఏడుస్తుందేమో, చాలా మొండి చేస్తుందేమో అని. ఏమంటే
అస్సలు ఫుల్ అంతా ఆపోజిట్ అయిపోయింది. అస్సలు అంటే అస్సలు ఏడవలేదు. అసలు 9th మంత్ అంటే చాలా లేతగా ఉంటుంది కదండీ వాళ్ళ తల అనమాట. సో, ఎక్కడ కాట్లు పడతాయో అని నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. తీసే అప్పుడు కూడా నాకు చాలా అంటే చాలా భయమేసింది. బట్ ఏంటంటే ఆయన చాలా జాగ్రత్తగా, చాలా నెమ్మదిగా తీశాడు. ఎక్కడ ఒక చిన్న కాటు కూడా పడకుండా అయితే మా ఫ్రూటీ పాప గుండు కంప్లీట్ అయిపోయింది. ఈ గుండు తీయడం కంప్లీట్‌గా మీతో షేర్ చేసుకున్నాను. చూసేయండి. తను ఏ పక్కకు తిరగాలనుకుంటే ఆ పక్కకు మొబైల్ తిప్పితే చాలు, ఆటోమేటిక్‌గా మా గుండు పిల్ల కూడా తిరిగేస్తుంది. చక్కగా టైమ్స్ చూసుకుంటూ గుండు చేయించుకునేస్తుంది. తన తల అయితే చాలా చాలా మెత్తగా ఉన్నింది. చాలా సాఫ్ట్‌గా ఉన్నింది. నాకైతే చాలా భయంగా ఉన్నింది. ఆ బ్లేడ్స్ ఎక్కడ తెగుతాయేమో, అవి చాలా షార్ప్‌గా ఉంటాయి కదా! బట్ ఏంటంటే ఎక్కడ బ్లడ్ అనేది రాకుండా చాలా నీట్‌గా, చాలా చక్కగా చేశాడు ఆయన కూడా. సగం గుండు గీసాక నాకైతే కొంచెం ధైర్యం వచ్చింది. అంతవరకు ఎక్కడ కాట్లు పడతాయని చాలా భయమేసింది. చూసారు కదా, ఆల్మోస్ట్ గుండు కంప్లీట్ అయ్యి వచ్చింది. వాళ్ళ నానమ్మ మొబైల్ పట్టుకొనే ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. తన్ని కదలనివ్వకుండా చాలా బాగా మొబైల్తో ఎంగేజ్ చేసింది. చూసారా, మా జున్నుగాడు మధ్యలో తింటూనే ఉన్నాడు లేసు. వాడికి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి. వాడి చెల్లెలంటే వాడికి చాలా ఇష్టం.
ఇంకా రైమ్స్ పిక్చర్ని మీరు చూసింటారో లేదో కానీ మా బాబు అయితే చాలా ఎక్కువగా చూసింది రైమ్స్. ఈ మధ్యనైతే చూడడం ఆపేసింది కానీ వింటూ ఉంటుంది, ఎక్కువ వింటూ ఆడుకుంటూ ఉంటుంది. చూసారా ఎంత బాగా గుండు చేయించుకునేసిందో. ఫ్రూటీ పాప గుండు అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత స్నానం చేయించాము. చూసారా ఎంత క్యూట్గా ఉందో బుల్లి గుండు. ఇలాగా రెడీ అయితే అయింది. చూసారా ఇది అమ్మ వాళ్ళు తెచ్చిన ఫ్రాక్ అనమాట. ఇలాగా వాళ్ళ అన్నయ్యతో చాలాసేపు ఆడిందనమాట. తర్వాత నేను మా ఆయన కూడా రెడీ అయ్యాము. తర్వాత అందరితో ఇలాగా కొన్ని పిక్స్ అయితే దిగింది. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఇంకా పిన్ని బాబాయిలతో కొన్ని పిక్స్ అయితే తీసుకునింది. తర్వాత పూజారి గారి భార్యకి మేమైతే స్వయం పాకం ఇంకా వడిబియ్యం తీసుకొచ్చాము. వాటినైతే వాళ్ళకైతే ఇస్తున్నాం అన్నమాట. చూసారా బ్రాహ్మిన్స్కి ఇలాగా స్వయం పాకం ఇంకా వడిబియ్యం పెడితే చాలా మంచిదండి. ఇదంతా కంప్లీట్గా షేర్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ అమ్మాయికి స్వయం పాకం ఇంకా వడిబియ్యం ఇచ్చేశాక నాకైతే అమ్మ వాళ్ళు వడిబియ్యం ఇచ్చారనమాట. అది కూడా కంప్లీట్గా షేర్ చేస్తాను, చూసేయండి.
ఇది నా పుట్టింటి నుంచి వచ్చిన వడి బియ్యం అనమాట. అందరూ కలిసి చక్కగా నాకైతే బియ్యంతో వడి నింపారు. చూసారా, చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇలాగా పుట్టింటి నుంచి మనకైతే వడి బియ్యం పెడుతున్నప్పుడు. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ బియ్యంతో ప్రసాదం చేసుకొని నలుగురికి ఇస్తే చాలా మంచిది. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం ముడి వేసుకొని వడి బియ్యంతో అయితే మేము దేవుడికి పూజ చేసుకొని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. చూసారా, చక్కగా మా దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా లాస్ట్లో మా సిస్టర్ వాళ్ళు ఇంకా అత్తయ్య వాళ్ళంతా బట్టలు తీసుకొచ్చారు పాప కోసం, అవైతే ఇస్తున్నారు. అలాగే ఫైనల్గా నాకు పాపకైతే హారతి తీసి దిష్టి తీశారనమాట. అలాగే అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించారు లాస్ట్లో. ఈ టెంపుల్ అయితే ఓల్డ్ టెంపుల్ అని చెప్పాను కదండి, అదే అండి ఈ టెంపుల్. లాస్ట్లో అయితే ఈ టెంపుల్కి కూడా వచ్చాము, పక్కనే అనమాట. అందరూ చక్కగా దర్శనం చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇది ఎప్పటి నుంచో ఉండే ఓల్డ్ టెంపుల్ అనమాట. పక్కన కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని బయట వచ్చేసాము. అంతే అండి, చాలా చక్కగా మా గీష్మిక పాప గుండు ఫంక్షన్ అయితే బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంత త్వరగా మా పాపకి 9 months వచ్చేసాయా అనిపిస్తోంది. చూసారా, ఇప్పుడైతే రిటర్న్ ఇంటికైతే బయలుదేరేసాము. ఇక్కడ దారిలో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇవన్నీ మెమరీస్ కోసమే అండి. తను పెద్ద అయినాక చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. చూసారా, ఇక్కడ మా జున్నుగాడు కొన్ని పిక్స్ దిగాడు. చూసారా, అందరూ చక్కగా గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. చాలా బాగా ఎక్కడ ఏడ్చలేదు. ఆకలేస్తే ఏడుస్తుంది తప్ప మిగిలిన టైం అంతా ఏం సతాయించదండి. చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది. చూసారా, మేమైతే రిటర్న్ బయలుదేరేసాం ఇంటికి. బట్ చాలా ఎండగా ఉన్నింది, చాలా అలసిపోయాం అందరం. మధ్యలో ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నాం, బట్ చాలా ఎండగా ఉండడం వల్ల సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాము. మధ్యలో తినడానికి హోటల్లో
ఆగామన్నమాట, అంతే. దారిలో ఎక్కడ హోటల్స్ కూడా లేవు సరిగ్గా. డైరెక్ట్గా మదనపల్లికి వెళ్ళిపోవాలనుకున్నాము. బట్ ఏదో హోటల్ కనపడేసరికి అక్కడ ఆగి కొద్దిగా తినేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. చూసారా ఎంత అల్లరి చేస్తుందో రిటర్న్లో. మార్నింగ్ వెళ్ళేటప్పుడైతే ఫుల్గా నిద్రపోయింది, ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయిపోయింది. అస్సలు నిద్రపోలేదు, ఆడుతూనే ఉంది వెళ్ళే వరకు. చూసారా వాళ్ళ అన్నయ్యతో చాలా బాగా ఆడింది. ఇక్కడైతే హోటల్కి వచ్చాము. ఆల్మోస్ట్ 1:30 అలా అయింది అనుకుంటా టైము. ఏదో ఒకటి తినేసి వెళ్దాము. చాలా ఎండగా ఉంది, బట్ చాలా దాహంగా కూడా ఉండింది. అసలు ఫిబ్రవరిలోనే ఇంత ఎండలు ఉన్నాయి. ఇలాగా హోటల్కి వచ్చి అందరం కలిసి ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడ కాసేపు నిద్రపోయింది మేము తినేంత వరకు. తర్వాత లాస్ట్లో లేచింది. మా ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరేసాము ఇంటికి. మా గిష్మిక పాప పుట్టు వెంట్రుకల వ్లాగ్ అన్నమాట. ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారా? అలాగైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్ వెరీ సూన్. టేక్ కేర్. బాయ్.